హలో! ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్తో మీ ముందుకొచ్చాం. అదేంటంటే రియల్ ఎస్టేట్లో ఎవరికైనా ఎదురయ్యే ఒక భయంకరమైన పీడకల. అసలు ఎలాంటి లేట్ చేయకుండా నేరుగా ఈ థ్రిల్లింగ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. రండి! ఇది వింటే ఇళ్ల వేటలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇట్టే అర్థమైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక అద్భుతమైన, చాలా విశాలమైన 2BHK ఫ్లాట్ మార్కెట్ రేట్ కంటే సగం ధరకే వస్తుందంటే ఎవరైనా ఏమనుకుంటారు? వావ్, భలే అదృష్టం కదా అనుకుంటారు. కానీ టూ గుడ్ టు బీ ట్రూ అనిపించే ఇలాంటి డీల్స్ వెనక ఏముంటుంది? ఆ చవక అద్దె కోసం మనం చెల్లించుకోబోయే అసలు మూల్యమేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక్కడే మన కథ స్టార్ట్ అవుతుంది. కొత్త ఉద్యోగం, కొత్త ఆశలతో హారిక అనే అమ్మాయి ఢిల్లీ లాంటి మహానగరానికి ఒంటరిగా వచ్చింది. పరిచయం లేని ఆ పెద్ద సిటీలో తన బడ్జెట్కు తగ్గట్టు మెయిన్గా సేఫ్గా ఉండే ఒక మంచి ఫ్లాట్ కోసం వెతకడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి, ఇల్లు దొరకట్లేదు. సరిగ్గా అప్పుడే ఒక ఆశాకిరణంలాగా ఒక ఇల్లు దొరికింది. ఆ ఇంటి అద్దెంతో తెలుసా? కేవలం 12,000 రూపాయలు. అవును, అక్షరాల 12,000. ఒక పెద్ద విశాలమైన అపార్ట్మెంట్ ఆ ధరకు రావడమనేది ఢిల్లీ లాంటి సిటీలో అసాధ్యం. ఈ నంబర్ని కాస్త బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అసాధ్యం అంటున్నానంటే, జనరల్గా ఢిల్లీలో ఒక మంచి ఏరియాలో 2BHK ఫ్లాట్ కావాలంటే కనీసం 25,000 నుంచి 30,000 వరకు అవుతుంది. కానీ హారికకు అదే ఫ్లాట్ సగం కంటే తక్కువకు, అంటే కేవలం 12,000కే దొరికేసింది. నిజానికి ఇలాంటి భారీ డిస్కౌంట్ అనేది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ కదా. ఆ ఇంట్లో ఏదో తేడా ఉంది అని చెప్పడానికి ఇదొక పెద్ద హింట్. కానీ హారికకు ఆ టైంలో అదొక జాక్పాట్లా అనిపించింది. అబ్బా, ఎంత అదృష్టం అనుకొని చాలా హ్యాపీగా ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయింది. మొదటి వారం ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది. కానీ ఆ ప్రశాంతత కేవలం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే అని అప్పుడు ఆమెకు తెలీదు. సో ఒక వీకెండ్ ఏం జరిగిందంటే, ఆమె తన కొత్త ఫ్లాట్ను క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేసింది. అలా వంటగదికి ఆనుకొనున్న బాల్కనీ దగ్గర క్లీన్ చేస్తుండగా సడన్గా లాక్ చేసి ఉన్న ఒక చిన్న డోర్ కనిపించింది. ఏంటానే ఎంతో క్యూరియాసిటీతో దాన్ని తెరిచి చూస్తే లోపలంతా చిమ్మ చీకటి, వెలుతువు ఏమాత్రం లేని ఒక చిన్న స్టడీ రూమ్ అది. ఆ గది లోపల ఉన్న వస్తువులు చూస్తే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే ఆ గది మధ్యలో చిన్నపిల్లలు కూర్చునే ఒక కుర్చీ ఉంది. దాని పక్కనే ఒక ఎర్రటి చీర, కొంచెం సింధూరం, పగిలిపోయిన గాజులు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నింటిపైన ఎన్నో ఏళ్లనాటి దట్టమైన దుమ్ము పేరుకుపోయింది. అసలా వస్తువులు దేనికోసం వాడారో ఆలోచిస్తుంటేనే చాలా వింతగా, భయంగా అనిపిస్తుంది కదా. అయినా సరే హారిక ఆ క్షణంలో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. పోనీలే, పాతవాళ్లు మర్చిపోయి వదిలేసిన చెత్త అనుకుంది. ఆ గదిని కాస్త క్లీన్ చేసి ఆ చిన్న కుర్చీని, మిగతా వస్తువులను తీసుకెళ్లి ఒక మూలకు నెట్టేసి డోర్ క్లోజ్ చేసి గట్టిగా తాళం వేసేసింది. కాని ఆ వస్తువులను కదిలించడం ద్వారా తాను ఎంతటి ప్రమాదానికి దారితీసిందో ఆమె ఊహించలేకపోయింది. ఇక అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకున్నా సరే చీకట్లో ఎవరో తనను చాలా సీరియస్గా చూస్తున్నారనే ఫీలింగ్ హారికకు కలిగింది. ఆ భయంతో రాత్రంతా నిద్రపట్టలేదు. ఇక రెండో రోజు ఏదో జంతువు చనిపోయి కుళ్ళిపోతున్నట్లుగా ఒక భయంకరమైన వాసన ఆ తాళం వేసిన గదిలోంచి రావడం మొదలైంది. ఆ దుర్వాసన ఇల్లంతా వ్యాపించేసింది. అసలు ఆ వాసన ఎక్కడ్నుంచి వస్తోందో చూద్దామని మూడో రోజు ఆ గది తలుపు మళ్లీ తెరిచింది హారిక. అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమెను షాక్కు గురిచేసింది. ఎందుకంటే తాను స్వయంగా మూలకు నెట్టేసిన ఆ చిన్న కుర్చీ మళ్లీ గది మధ్యలోకొచ్చేసింది. ఒక్కసారి ఆలోచించండి. గట్టిగా లాక్ చేసి ఉన్న గదిలో ఎవ్వరూ వెళ్లకుండా ఆ కుర్చీ దానికదే ఎలా కదులుతుంది? అసాధ్యం కదా. ఆ దెబ్బతో భయపడిపోయిన హారిక వెంటనే ల్యాండ్లార్డ్కి కాల్ చేసి విషయం చెప్పింది. కాని అతను ఇచ్చిన రిప్లై ఇంకా విచిత్రంగా ఉంది. ఏమన్నాడంటే, నేను మీకు అది 2BHK అనే చెప్పాను కదా, దాన్ని 2BHK లాగానే వాడుకోండి, ఆ స్టడీ రూమ్ వైపు మళ్లీ ఎప్పుడు వెళ్లకండి అని చాలా కఠినంగా చెప్పాడు. ఈ ఒక్క మాటతో ఆ తక్కువ అద్దె వెనక ఉన్న చీకటి నిజం హారికకు పూర్తిగా అర్థమైపోయింది. ఆ రోజు రాత్రి ఆమె భయం పీక్స్కి వెళ్ళిపోయింది. ఇల్లంతా సైలెంట్గా ఉన్న టైంలో హాల్లో ఎవరో బరువైన పట్టీలు వేసుకుని వేగంగా అటూ ఇటూ తిరుగుతున్నట్లుగా గలగలమంటూ శబ్దం రావడం మొదలైంది. ఆ సౌండ్స్ వింటుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. అక్కడ తిరుగుతున్నది ఖచ్చితంగా మనిషి కాదని ఆమెకు క్లియర్గా అర్థమైపోతోంది. అయితే ఇక్కడొక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, హారిక తన బెడ్రూంలో ఒక చిన్న దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంది. బహుశా ఆ పాజిటివ్ ఎనర్జీ వల్లేమో
ఆ అదృశ్య శక్తి ఆమె గదిలోపలికి రాలేకపోయింది. ఆ పట్టీల శబ్దం కేవలం హాల్ వరకే ఆగిపోయింది. తలుపు లాక్ చేసి ఉన్నంతవరకు తాను సేఫ్ అని హారిక ఫిక్స్ అయింది. కానీ మరుసటి రోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మొత్తం సీన్ను మార్చేసింది. హారిక ఆఫీస్లో ఒంటరిగా వంట చేసుకుంటోందని తెలిసి వాళ్ల ఫ్రెండ్ ఎంతో ప్రేమగా ఇంట్లో వండిన చికెన్ కర్రీని ఒక స్టీల్ బాక్స్లో పెట్టి ఇచ్చింది. చూడ్డానికి ఇది చాలా క్యాజువల్గా అనిపిస్తుంది కదా, కానీ ఇదే పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఆ రాత్రి ఆ చికెన్ బాక్స్ను బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టుకుని పడుకుంది హారిక. అంతే, అప్పటి వరకు కేవలం హాల్కే పరిమితమైన ఆ పట్టీల శబ్దం ఒక్కసారిగా ఆ భద్రతా వలయాన్ని దాటుకొని నేరుగా బెడ్రూంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ శక్తి హాల్లో లేదు. సరిగ్గా ఆమె మంచం పక్కనే ఆ టిఫిన్ బాక్స్ దగ్గర వచ్చి నిలబడింది. ఆ మూమెంట్లో హారిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కనీసం శ్వాస తీసుకోవడం కూడా ఆపేసి దుప్పటిని తలదాకా గట్టిగా కప్పుకుంది. కళ్ళు గట్టిగా మూసుకుని మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయింది. ఒక్క చిన్న సౌండ్ చేసినా ప్రాణాలు దక్కవని ఆమెకు తెలుసు. అందుకే రాయిలా కదలకుండా ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే చిమ్మ చీకట్లో ఒక సౌండ్. తన మంచం పక్కనే ఉన్న ఆ స్టీల్ టిఫిన్ బాక్స్ క్లిప్లుంటాయి గదా, అవి వాటంతటావే ఒక్కొక్కటిగా టక్ టక్మని తెరచుకుంటున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. గదిలో తనెవరో తప్ప ఎవ్వరూ లేరు. కాని ఆ స్టీల్ బాక్స్ మూత వాటంతట అదే ఓపెన్ అయిపోతుంది. ఇక దీనికంటే దారుణమైన విషయం ఇంకోటుంది. ఎవరో ఆ బాక్సులోని చికెన్ను గట్టిగా నములుతున్న శబ్దం. కేవలం కొన్ని అంగుళాల దూరంలో ఆ మాంసాన్ని ఎముకలతో సహా కొరికి తింటున్న సౌండు ఆ రాత్రి నిశ్శబ్దంలో భయంకరంగా వినిపించింది. అసల రాత్రి ఎలా గడిచిందో మాటలో చెప్పలేం. ఎట్టకేలకు ఉదయం సూర్యోదయం అయ్యాక భయంగా దుప్పటి తీసి చూసింది హారిక. రాత్రి జరిగింది కేవలం కల కాదు, నిజం. ఆ స్టీల్ బాక్స్ బలవంతంగా ఓపెన్ చేసినట్టుగా వంకర తిరిగి ఉంది. బాక్స్లో ఉండాల్సిన కర్రీ నేలమీద పడి ఉంది. ముఖ్యంగా అందులో ఉన్న చికెన్ ముక్కలన్నీ మాయమైపోయాయి. ఎవరో దాన్ని పూర్తిగా తినేశారు. అసలిది ఎలా జరిగింది? పారానార్మల్ ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏమంటారంటే, నాన్ వెజ్ లేదా రక్తంతో కూడిన ఆహార పదార్థాలు ఇలాంటి నెగటివ్ శక్తులను విపరీతంగా అట్రాక్ట్ చేస్తాయట. ఆ చికెన్ వాసన వల్లే అప్పటి వరకు ఆగిపోయిన ఆ శక్తి ఈజీగా బ్యారియర్స్ని బ్రేక్ చేసి డైరెక్ట్గా బెడ్రూంలోకి రాగలిగింది. ఇదే దీని వెనుక ఉన్న లాజిక్. ఇక ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు హారిక. వెంటనే ఆ ఫ్లాట్ని ఖాళీ చేసేసింది. అడ్వాన్స్ వస్తుందా రాదా అని కూడా చూడలేదు. ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుని కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే నెలకు 18,000 ఇచ్చి పక్కనే ఉన్న ఒక సేఫ్ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయింది. వెళ్తూ ల్యాండ్ లార్డ్కి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పింది. కాని అతను ఏమాత్రం ఒప్పుకోలేదు. అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ అతను హారికనే మెంటల్ పట్టింది అని ఈజీగా అనేశాడు. ఏమీ జరగనట్లుగా కవర్ చేశాడు. ఇలాంటి ఫేక్ ఓనర్లు ఇళ్ల వెనుకొన్న నిజాలను ఎలా దాచేస్తారో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మార్కెట్ కంటే చాలా తక్కువకు వస్తున్నాయంటే ఆ ఇళ్లలో ఇలాంటి అదృశ్యమైన భయంకరమైన శక్తులు ముందే రెంటుకుంటున్నాయేమో చెక్ చేసుకోవాలి. అదే ఆ చవక వెనుక మనం చెల్లించే అసలు ఖరీదు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ప్రశ్నే. కొత్త నగరంలో ఇల్లు వెతుకుతున్నప్పుడు నెలకు ఒక 5-6 వేలు ఆదా అవుతుంది కదా అని ఇలాంటి రిస్క్ తీసుకుని మన ప్రాణాలను ప్రశాంతతను పణంగా పెట్టడం కరెక్టేనా? మీరేమంటారు? నెక్స్ట్ టైం ఇల్లు వెతికేటప్పుడు ఈ స్టోరీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.